హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. గాయ్స్, మీకు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే గాయస్, మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ క్యారీ చేయకండి. ఒకవేళ క్యారీ చేసినా కూడా మీరు మొబైల్ కొంచెం మీరు ఫోన్ యూజ్ చేయకండి జిమ్లో, ఓకేనా? కొంచెం సైలెంట్లో పెట్టి 1 అవర్ ఒక 1 అవర్ చేసే మీరు ఒక 1 అవర్ కొంచెం మొబైల్ సైడ్కి పెట్టేసేయండి, ఓకేనా? నేను ఇది ఎందుకు చెప్తున్న రీజన్ ఏంది అంటే, నేను జిమ్కి వెళ్ళి బయటికి వెళ్ళాను, ఓకేనా? ఒక అబ్బాయి ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు తాను. ఓకే, ఎందుకు ఏమో అర్థం కాదు కానీ ఫోన్ పట్టుకునే కూర్చుంటుంటాను. ఇలా చాటింగ్ చేస్తున్నా లేదా వీడియోస్ చూస్తున్నా అంటే నాకు నాకు తెలియదు అది. నేను ఇది చెప్పే రీజన్ ఏంటి అంటే, ట్రైనర్ కూడా వెళ్ళి చెప్పాడు, లేచి వర్కౌట్ చేసుకెళ్ళు అన్నా కూడా తను వెళ్తాను అని చెప్పి ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు. అసలు ట్రైనర్ ఎంత చెప్పినా కూడా తను పట్టించుకుంటలేడు, ఓకేనా? నేను చెప్పేది ఒకటి ఏంది, నా సైడ్కి రిక్వెస్ట్ ఏంది అంటే, మీరు జిమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ క్యారీ చేయకండి. ఒకవేళ ఫోన్ క్యారీ చేసినా కూడా ఫోన్ ఒక 1 అవర్ మీరు 1 అవర్ చేస్తారు వర్కౌట్, ఓకేనా? ఆ 1 అవర్ మీరు కొంచెం సైలెంట్లో పెట్టి ఫోన్ సైడ్కి పెట్టేసేయండి, ఓకేనా? వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏమైనా కాల్స్ వస్తే అప్పుడు మళ్ళీ కాల్ చేసి మాట్లాడండి. అంతేగాని మీ ఫోన్ పట్టుకొని చేతిలో పట్టుకొని కూర్చోకండి, ఓకేనా? జిమ్కి వచ్చి టైంపాస్ చేయకండి. ఒక 1 అవర్ కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా? ట్రైనర్ చెప్పింది కూడా కొంచెం వినండి, ఓకే? ట్రైనరు ఏంటంటే ఏ పర్సన్కి ఎట్లా చేపియాలనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది, కాబట్టి కొంచెం మీ ట్రైనర్ చెప్పింది వినండి, ఓకేనా? ట్రైనర్ ఫాలో కాండి. అంతేగాని మీరు ఎంత ట్రైనర్ చెప్పినా కూడా వినకుండా అట్లా చేయకండి. ఒక 1 అవర్ కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా? దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.